ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో విధ్వంసం సృష్టించిన మోంతా తీవ్ర తుఫాన్ తీరం దాటింది. అయితే 6 గంటల్లో తుఫాన్గా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం మోంతా తుఫాను మచిలీపట్నం మీద ఏ విధంగా ప్రభావం చూపించింది ఏంటి అన్నది తెలియజేయడానికి మచిలీపట్నం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, యామిని, మోంతా తుఫాను ప్రభావం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఈ మోంతా తుఫాను తీరం తాకిన దగ్గర నుంచి దాటే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత కూడా 6 గంటల పాటు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వస్తాయి. తద్వారా చాలా వరకు ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. దీంతో మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి విపత్తులు ఎదుర్కొనేందుకు మొదటి నుంచి కూడా ఆయనకు అనుభవం ఉన్న నేపథ్యంలో అదే తరహాలో గత 2 రోజుల నుంచి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా కేవలం దీని మీద దృష్టి పెట్టించే విధంగా, అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్తో కూడా నేరుగా ఆయన మాట్లాడటంతో పాటు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను ఒక్కో జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించి తద్వారా ఆస్తి నష్టం, అదేవిధంగా ముఖ్యంగా ప్రాణ నష్టం నివారించే విధంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు, అదేవిధంగా ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ తుఫాన్ ప్రభావం కూడా ఉంటుందని ఇప్పటికీ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మచిలీపట్నంలో అయితే నిన్న రాత్రి 11 గంటల నుంచి ఆ ఈదురుగాలు భారీగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా భారీ వర్షం కూడా కురిసింది. అయితే ప్రస్తుతం ఈ వర్షం కూడా ఆ తగ్గుముఖం పట్టడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ సముద్రం ముందుకు రావడంతో పాటు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దాంతో ఆ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాత్రి 9 గంటల నుంచి కూడా పూర్తిగా మచిలీపట్నంతో పాటు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విద్యుత్తును పూర్తిగా ముందస్తుగా నిలిపివేసిన పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ తీగలు ఎక్కడైనా రోడ్డు మీద పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేకంగా ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముందుగానే వారికి సమాచారం కూడా అందించారు. ఈ రాత్రి అంతా కూడా మచిలీపట్నం ఇప్పటికీ కూడా అంధకారంలోనే ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా కరెంటు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారు. ఇక ఆ సముద్ర తీర ప్రాంతాల ప్రజలు గతంలో సముద్రం ఆరుపోట్లతో, అదేవిధంగా సముద్రం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ తుఫాను వచ్చిన నేపథ్యంలో చాలామంది కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోవడం, ప్రజలు అక్కడ ఇరుక్కుపోవడం వంటి ఘటన కూడా మనం చూసాం. కానీ ఈసారి అటువంటి వాటికి ఎక్కడ ఆస్కారం లేకుండా పూర్తిగా ముందుగానే 2 రోజుల నుంచి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ ఇలా అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ మత్స్యకారులతో పాటు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక నిన్న మొన్న చేసిన ప్రచారం ఎక్కడ చెట్ల కింద ఉండవద్దు, పురాతన భవనాల్లో ఉండవద్దు అని చెప్పి వాటి కూడా కొన్నింటిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న పురాతన భవనాల్లో నివాసాలు ఉంటున్న ప్రజలను కూడా ప్రత్యేకంగా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకొచ్చారు. దీంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా నివారించగలగడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పటి నుంచి మధ్యాహ్నం కూడా ఈ తుఫాన్ ప్రభావం ఇంకా ఉంటుంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఇటు కృష్ణా జిల్లాలో అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తంగా ఉంది. మొత్తం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై కూడా పూర్తిగా పరిశీలన చేసి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన యంత్రాంగం కూడా అక్కడ పంపిస్తున్నారు. నిన్న మనం కూడా చూసాము, మచిలీపట్నం బీచ్, బందర్ బీచ్ రోడ్లో ఒకేసారి ఈ గాలి కారణంగా ఆ చెట్లు నేల కొరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం ఒకవైపు అంధకారం ఉన్నప్పటికీ కూడా మొత్తం
ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అప్పటికప్పుడు పోలీసు వర్గాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యువకులు అందరూ కూడా ఆ నాగరం చెట్లు కూడా గంటల వ్యవధిలోనే మొత్తం పూర్తిగా తొలగించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఇక విద్యుత్ స్తంభాలు పడిపోయినప్పుడు కూడా మొత్తం ప్రొక్లైన్లతోనూ వీటి సాయంతో మొత్తం రోడ్డుకి అడ్డంగా ఉన్న వాటిని తీసి పక్క పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజు తుఫాను భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రజలు కూడా ఇప్పటికీ ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధంగా ఆ స్వీయ నియంత్రణ పాటించాలి, ప్రభుత్వం ఇచ్చిన సూచన కూడా పాటించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ మొంతా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని భావించినప్పుడు కూడా కొంతవరకు అనూహ్యంగా నిన్న రాత్రి తీరం దాటిన సమయంలో తగ్గుముఖం పట్టడం కొంతవరకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఇంకా నిజంగా నిన్న అనూహ్యంగా కొంతవరకు బలహీన పడటం ఈ ప్రమాదం కావచ్చు, లేకపోతే ఈ నష్ట నివారణ చాలా వరకు తగ్గిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇంకా భారీ వర్షాలు మాత్రం ఇంకా కురిసే అవకాశం ఉంది. దీంతో కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న ఆ పరిస్థితి. ఇక ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా విజయవాడలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమని కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులతో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే నీరు నిలబడుతుందో ఆ ప్రాంతాల్లో ఆ నీరు నిలబడకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో, అదేవిధంగా ఎక్కడైతే ఈ నీరు నిలిచే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా మెడికల్ టీములు కూడా సిద్ధం చేశారు. ఎక్కడ ఎటువంటి